ఫస్ట్ వన్ హిందీలో తుమ్ బి తో వహీ థే. తుమ్ బి తో వహీ థే దీని హిందీలో అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో యూ వేర్ ఆల్సో దేర్. యూ వేర్ ఆల్సో దేర్ దీని తెలుగులో నువ్వు నువ్వు కూడా అక్కడే నువ్వు కూడా అక్కడే ఉన్నావు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు దీని తెలుగులో అన్నది. సెకండ్ వన్ దిమాగ్ ఖరాబ్ మత్ కరో. దిమాగ్ ఖరాబ్ మత్ కరో మేరా అన్నప్పుడు మనం దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పాయిల్ మై మైండ్. డోంట్ స్పాయిల్ మై మైండ్ దీని తెలుగులో నాది బుర్ర పాడు చెయ్యకు. ఓకే, దిమాగ్ ఖరాబ్ మత్ కరో మేరా అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో డోంట్ స్పాయిల్ మై మైండ్ దీని తెలుగులో నాది బుర్ర పాడు చెయ్యకు అంటే నా తల ఖరాబ్ చేయకు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ మేరే దోస్త్ పర్ మత్ జావ్. మేరే దోస్త్ పర్ మత్ జావ్ అన్నప్పుడు దీని ఇంగ్లీష్లో డోంట్ గెట్ మై ఎట్ ఫ్రెండ్. డోంట్ గెట్ ఎట్ మై ఫ్రెండ్ అన్నప్పుడు దీని తెలుగులో నా మిత్రుడి మీదకు వెళ్ళకు. ఓకే, మేరే దోస్త్ పర్ మత్ జావ్ దీని ఇంగ్లీష్లో డోంట్ గెట్ మై ఎట్ ఫ్రెండ్ అన్నప్పుడు దీని తెలుగులో నా మిత్రుడి మీదకు వెళ్ళకు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ యహ తుమారే లియే అచ్చా నహీ. యహ తుమారే లియే అచ్చా నహీ అన్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే దీన్ని తెలుగులో లేదా ఇంగ్లీష్లో కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి